నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్. సిరిసిల్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ నిర్వహణ. జిల్లాలో అక్రమ మట్టి రవాణా అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఈత సరదా ప్రాణం తీసింది. మానేరు వాగులో ఈతకు వెళ్లి 2 యువకుల దుర్మరణం. బోయిన్పల్లి మండలంలో మట్టి తరలింపు ఆపాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్. యువజన క్రీడా టూరిజం వారోత్సవాల సందర్భంగా విజిట్ టు ద మ్యూజియం ఎట్ కరీంనగర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి సభ జిల్లా అధికార యాంత్రాంగం ఈరోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే తదితరులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని వినిపించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పనులపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మార్చి 6వ తేదీ నుంచి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, పురోగతి, అవగాహన సదస్సులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు బ్యాటరీలు, ఆపరేటెడ్ ట్రైసైకిళ్లు, ఎంపీడీఓలకు కంప్యూటర్లు, ప్రింటర్లు అందజేశారు. చేనేత జౌళి శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ, ఉద్యానవన, మహిళా సంఘాలు, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వాటి సమాచారాన్ని సభకు వచ్చిన ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడం, చైతన్యపరచడం, భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 27 నెలలుగా ప్రజాపాలన సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు సహాయం అందుతోందని తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో కార్యక్రమాలు నిర్వహించామని, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు తమిళనాడులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలవుతోందని, కేరళలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. ఎస్సీల వర్గీకరణ, బీసీల జనగణన చేశామన్నారు. అయితే ఇందిరమ్మ బీమా పథకం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నారని, రేషన్ కార్డు ఉన్న వారి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా అందిస్తున్నామని వెల్లడించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు పుల్కం రాజు, సింధం కళ, వైస్ చైర్మన్లు నరాల శేఖర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాజు, సబేరా బేగం, విజయ, ఆత్మ వేములవాడ డివిజన్ చైర్మన్ ముకుందరెడ్డి, ఆర్జీఓలు రాజేందర్ రెడ్డి, కేఎస్పీ కుమారి, డిఎస్పీ నాగేంద్రచారి, సిపిఓ శ్రీనివాసాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్య గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, మరి వేములవాడ మున్సిపల్ సిరిసిల్ల వేములవాడ ఏఎంసీ చైర్మన్లకు, అదేవిధంగా జిల్లా అధికారుల యంత్రాంగానికి, మరి వేదిక ముందున్న అన్ని మండల సర్పంచ్లకు, మరి మున్సిపల్ కౌన్సిలర్లకు, మరి అంగన్వాడీ టీచర్లకు, పొదుపు సంఘాల సభ్యులకు, మరి
ఆర్పీలకు అందరికీ మరి మీడియా మిత్రులు కూడా పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ మరి 99 రోజుల ప్రణాళికలో మరి ప్రజల అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు మరి ఏదైనా కూడా ప్రజలకు అనుకూలంగానే మరి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అన్నగారు ప్రభుత్వ వైపు గారు ఉన్నారు కాబట్టి మరి గత పాలకవర్గం అప్పుడు మరి డబల్ బెడ్రూమ్లు కొన్ని రావేసి హెల్ప్లైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నగారి సభ వేదిక మీద మీకు విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు రాలే వెళ్ళిన వాళ్ళకు ఇంకా కూడా మనము ఇస్తలేము. వాళ్ళ బాబు పూర్తిగా లేని వాళ్ళు వాళ్ళని ప్రస్తుతానికి వీళ్ళు ఎక్కడేం లేని వాళ్ళని కూడా అక్కడ ఉండమంటే కూడా మరి వాళ్ళని కాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే దయచేసి వెళ్ళిన వాళ్ళకే ఇవ్వాలని సభ మీ వేదికంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి వేములవాడ కూడా మీరు స్వయంగా గమనిస్తున్నటువంటి సందర్భంలో 99 రోజుల ప్రణాళికను మార్చి 6వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకొని ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలనలో ఇప్పుడు చేసింది చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మన యొక్క ఆలోచన తీసుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకునే సందర్భం. దేశానికి తెలంగాణ పరిపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ సర్కార్ రోల్ మోడల్ ఈ విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మీరు చూస్తే పక్కన తమిళనాడులో విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటును ఈరోజు తమిళనాడులో ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాన్ని. అందుకే అంటున్న తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతుంది. మనం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అధికారులకు వచ్చిన చేసేటువంటి కార్యక్రమ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ కేరళలో సతీష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విజయవంతంగా మహాలక్ష్మి స్కీమ్ మహిళా తల్లులందరికీ ఉచితంగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా చేస్తున్నామో ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సతీష్ గారు కూడా ఆ కేరళ రాష్ట్రం కూడా మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదటి సంతకంగా పెట్టుకున్నాడంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ప్రజా సంక్షేమాలు అవలంబిస్తుందో ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూ ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు, ఎస్సీ కేటగిరీస్ జరగలేదు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిపినాం. 56.37% ఉన్న తేలింది. 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో ఈరోజు చట్టం చేసి మనం ఈరోజు కేంద్రానికి పంపించినటువంటి చరిత్ర దేశానికి రోల్ మోడల్ అయింది. ఈరోజు ఈ బీసీ కులగణలో ఓ దశలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అడ్డం చేసి రాజ్నాథ్ సింగ్ గారు హోంశాఖ మార్చి ఉన్నప్పుడు మీ కులగణన వ్యతిరేకం, మీ కులగణన జరపమనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కులగణన జరిపిన తర్వాత ఆ క్యాబినెట్లో మేము సైతం జనాభా లెక్కలప్పుడు కులగణన చేసి చెప్పినట్టు సందర్భం ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎవరు వెళ్ళి కులగణన వ్యతిరేకం అంటే లేలే ఎవరి కులమేంటో తెలవాల్సిందే, బీసీ కులగణన కూడా జరగాలని చెప్పిన సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శి అయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కులగణన జరిపిన మాట చెప్తా ఉన్నా. ఎస్సీ కేటగిరీస్ కూడా ఎవరు శాసనం చేయలేదు. 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈరోజు తెలంగాణలో అమలైనటువంటి సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏముందంటే అది తెలంగాణ రాష్ట్రం మనకి సందర్భం చెప్తుంది. ఈ 99 రోజుల ప్రణాళికలు యాక్షన్ ప్లాన్లో భాగంగా
మరొక చక్కటి అవకాశం మన అసెంబ్లీలో మీ అందరూ కూడా చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని, జీవిత బీమా పథకాన్ని ఈరోజు మనం అమలు చేయబోతా ఉన్నాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. బహుశా నేను అనుకుంటా ప్రపంచంలో కూడా ఏ దేశం చేయనటువంటి కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి మనం చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ ఈరోజు పథకం ఏదైతే ఉందో బీమా పథకాన్ని ఎవరి కుటుంబంలో అందరూ బాగుండాలి, భగవంతుడు ప్రార్థిస్తాం. ఈరోజు ఎవరైనా జరిగిపోతే, ఆ కుటుంబ పెద్ద జరిగిపోతే ఆ కుటుంబం కకావికలం కాకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మనం జూన్ 2 నుంచి అమలు చేయబోతున్నాం. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు, ఈరోజు మన రాష్ట్రం చేయబోతున్నది. ఈరోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి సందర్భాన్ని ఈ 99 రోజుల ప్రణాళికలో నేను ఈ అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఇప్పటికీ కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కానీ ఇవరకు వివిధ శాఖల అధికారులు కానీ ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ లబ్ధిదారుల అంకెతో సహా చెప్పిన సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ అనుమతి లేకుండా మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాలో అక్రమ మట్టి రవాణాను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అక్రమ మట్టి రవాణాకు సంబంధించి మొత్తం 19 కేసులు నమోదు చేసి 45 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అక్రమ మట్టి రవాణాపై పోలీసుల వరుస దాడులు కొనసాగిస్తూ కేసులు నమోదు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరుగుతోందని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకాలు జరిగినా రవాణా చేసిన కేసులు తప్పవని, జిల్లాలో ఎక్కడైనా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా సంబంధించిన శాఖ నుండి అనుమతి పొందాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా, తవ్వకాలు చేసినా, నిల్వ చేసినా సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 3 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వేములవాడ పట్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశామన్నారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక జేసీబీ, 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి 2 టిప్పర్లు, 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మానేరు వాగులోకి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు 2 యువకులు దుర్మరణం చెందిన సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్, వేములవాడ R&R కాలనీకి చెందిన అల్లం మణికంఠ అనువారు ఇద్దరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరు ఇరువురు మరికొంతమంది స్నేహితులతో కలిసి రోజు ఉదయం స్నానం చేయడానికి గోపాలరావుపల్లి గ్రామ శివారులో గల మానేరు వాగులోకి వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు 2 నీటిలో మునిగి చనిపోయారని తెలుసుకుని మృతుడు ఎదురుగట్ల హరిచరణ్ యొక్క తండ్రి అయిన ఎదురుగట్ల చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్లకు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ గ్రామం దుబ్బపల్లి చిట్కు చెరువు విలాసాగర్ గ్రామం పెద్ద చెరువు నుంచి మట్టి తరలించడానికి నిలిపివేయాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. గత వారం రోజులుగా అదుపు లేకుండా ఇష్టానుసారంగా సమయ పాలన పాటించకుండా నిత్యం 10ల సంఖ్యలో లారీలలో మట్టిని తరలిస్తున్నారని శ్రీధర్ ఆరోపించారు. మండల ఎంఆర్ఓ దృష్టికి తీసుకువచ్చిన మా చేతిలో ఏమీ లేదని చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం మట్టికి పర్మిషన్ లేదు, ఇవ్వటం లేదు అనుకుంటూనే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అనధికార పర్మిషన్ల పేరిట పర్మిషన్ ఇస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మట్టి మాఫీ అడగడాలను అడ్డుకట్ట వేసి రైతాంగం పక్షాన నిలబడాలని, చెరువుల మట్టిని కాపాడాలని రైతాంగం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవనీయులు కలెక్టర్ గారికి మరి సిపిఎం పార్టీ పక్షాన మరి బోయిన్పల్లి మండలంలో జరుగుతున్నటువంటి అరాచక మట్టి మాఫియా ఆగడాలు ఏవైతే ఉన్నాయో మరి దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి మరి ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గత 3-4 సంవత్సరాల నుంచి చూసుకుంటే బోయిన్పల్లి మండలం లోపల మరి ఇష్టానుసారంగా అనాధికారిక పర్మిషన్ల పేరుతోటి గ్రామ పంచాయతీ తీర్మానాల పేరుతోటి మరి చెరువులను మొత్తం మట్టి మాఫియా వారు ఎవరైతే ఉన్నారో ఇష్టానుసారంగా మరి
మట్టిని తరలించుకోకపోవడానికి మరి ఇవాళ సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి ప్రభుత్వం ఏమో ఒక పక్క మట్టికి పర్మిషన్ లేదని చెప్పుకుంటేనే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులు మరి ఏ పద్ధతిలో ఏ రూపకంలో పర్మిషన్ ఇస్తారో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఈరోజు మరి ఇలా రైతాంగానికి ఉపయోగపడవలసిన నల్లరాగడి బంగారు మట్టిని మరి ఇలా మట్టి మాఫియాగాలు తరలించుకోపోతున్నా కూడా అక్కడ ఉన్న బోయినపల్లి మండల అధికార యంత్రాంగం గౌరవ ఎంఆర్ఓ గారు కూడా చేతులు ఎత్తేయడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం అనేది ఏం లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావించడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వ అధికార యంత్రాంగం కలెక్టర్ గారు మేల్కొని మరి భవిష్యత్తులో మరి రైతులకు ఉపయోగపడవలసిన మట్టిని ఇలా ప్రభుత్వం దగ్గరుండి మరి రైతులకు చేరవేయాల్సిన మట్టిని ప్రభుత్వమే దగ్గరుండి మరి ఇటుక బట్టీల వాళ్ళకు చేరవేస్తున్నారంటే మరి నేను సిపిఎం పార్టీ ఒకటే ఆడదలుచుకున్నా. మరి ఇటుక బట్టీలు వాళ్ళు మట్టిని తరలించుకోబోతున్నారు కదా, మరి ఇలా ఇల్లు కట్టుకుంటున్న వినియోగదారులకు మరి ఇటుక బట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో మరి 5,000కో 10,000కో మరి తక్కువ ధరకి ఏమన్నా ఇస్తురా అని చెప్పి నేను సిపిఎం పార్టీగా ఇవాళ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడగడం జరుగుతుంది. మరి ఈ రోజు చూసుకుంటే మరి ఒక ట్రాక్టర్ ఇటుక ధర దాదాపు 20,000 నుంచి 25,000 అడ్డగోలుగా వసూలు చేస్తున్న మరి ఇటుక బట్టి యాజమాన్లకి వత్తాసు వలుకుతున్న ఇలా ప్రభుత్వాలు మరొకసారి ఆలోచించుకోవాలి. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కనుసన్నలలో మరి ఇలా ఈ పక్క వడ్ల కొనుగోలుకు వడ్ల లోడింగ్కు లారీల కొరత ఉంటే మరి ఆయననే దగ్గరుండి మరి ఇలా లారీలను ప్రోత్సహించి ఇలా లారీలో చేరవేస్తున్నారంటే మరి ఏ పార్టీ చర్యనో మరి ఒకసారి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇలా రైతులకు కనీసం వారి పొలాలలో కనీసం ఒక 5 నుంచి 10 ట్రిప్పులు పోసుకుందామన్నా కూడా పర్మిషన్లు ఇవ్వని పరిస్థితులు ఇలా అధికారులు చూస్తున్నారంటే మరి ఇలా ఈ ఇటుక బట్టి యాజమాన్లకు ఏ పద్ధతిలో పర్మిషన్లు ఇస్తారో మరి మాకైతే అంతు చిక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా మరి ఈ విషయంలో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఈయన ఎంతో పెద్దగా విరుచుకోపడ్డ సందర్భాలు మనం చూసినాం. మరి ఆ ప్రభుత్వం మీద విరుచుకోపడ్డ మరి ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అంటే దొంది అన్నట్టుగా ఇలా ప్రజల సంపద ఏదైతే ఉందో, గ్రామాల చెరువుల సంపద ఏదైతే ఉందో, జాతి సంపద ఏదైతే ఉందో దగ్గరుండి కొల్లగొట్టినట్టుగానే మేము ఇలా భావిస్తున్నాం. మరి ఇలా రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా రైతులు పోసుకుందామంటే రైతులకు ప్రోత్సాహం కానీ రైతులకు సహకారం అందించని ఇలా పాలక వర్గాలు కేవలం పెట్టుబడిదారులకు బడా భూస్వాములకు ఇటుక బట్టి యాజమాన్లకే కొమ్ము కాస్తున్నారంటే ఇది సిగ్గుపడవలసిన అంశంగా మేము భావిస్తున్నాం. మరి రాత్రింబవలను తేడా లేకుండా టైం పాలన పాటించకుండా ఇష్టానుసారంగా తెల్లందానిక పొద్దుందానిక వందలాది ట్రిప్పులు కోట్ల రూపాయలు విలువైన మరి మట్టి ఏదైతే ఉందో మరి రాబోయే భవిష్యత్తులో కూడా మరి రైతులకు కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము సిపిఎం పార్టీ పక్షాన కూడా మరి ఈరోజు రైతులకు ఒకటే పిలుపు ఇవ్వడం జరుగుతుంది. మీ గ్రామాల చెరువుల మట్టిని ఏదైతే ఉందో మరి ఇప్పటికైనా కాపాడుకోకపోతే భవిష్యత్తులో కూడా మరి మనకు మట్టి దొరకని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరొకసారి రైతాంగం కూడా మొద్దు నిద్ర వీడి మరొకసారి రైతులు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి నీ తలాబుకే మరి చెరువుల మట్టి తరలించుకోబోతున్నా కూడా నువ్వు సోద్యం చూస్తున్నావు అంటే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి రైతాంగం ఆలోచించుకోవాలి. దయచేసి మన సంపదను, మన ఊరి సంపద, మన చెరువు సంపదను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వం కూడా దగ్గరుండి మరి ఇలా ఇటుక యజమానులకి ఒత్తాసు పలికినట్టుగా కనబడుతుంది తప్ప మరి అక్కడ ఆ పని దాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారంటే ఇలా ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నామని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావించడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి అక్కడ జరుగుతున్న పరిణామాలని నిసుగ్గా దర్యాప్తు చేసి మరి ఇప్పటివరకు ఎంత తీసిరు ఏం తీసిరు అని మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దయచేసి సిపిఎం పార్టీ పక్షాన రైతాంగం పక్షాన ఇప్పటికైనా మేలుకోవాలి. ఊరు సంపద ఏదైతే ఉందో మరి బంగారం లాంటి మట్టిని ఇలా తరలించుకోబోతుంటే కూడా మరి అక్కడ ఏం చేయలేని పరిస్థితులు అయ్యాలి. మరి ఒక సామాన్య పౌరుడు కూడా మరి ముంగడికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరి ప్రశ్నించే పరిస్థితి లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా రైతాంగం పక్షాన మరి ఇలా ప్రభుత్వం మేలుకోవాలి. వనరులను కాపాడవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా రైతులకు దగ్గరుండి వారి పొలాలకు ప్రోత్సహించే విధంగా, కొట్టుకునే విధంగా, మరి ఆ రకంగా పర్మిషన్లు ఇచ్చే విధంగా రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఇటుక బట్టి యాజమాన్య ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి గౌరవనీయులు కలెక్టర్ గారికి మరి దీని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు. ఓకేనా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు యువజన, క్రీడా, టూరిజం వారోత్సవాలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా విజిట్ టు ద మ్యూజియం ఎట్ కరీంనగర్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తరలి వెళ్లే ఆర్టీసీ బస్సును జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క విద్యార్థి తమ ప్రతిభకు పదును పెట్టి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ రామదాస్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్. సిరిసిల్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సభ నిర్వహణ. జిల్లాలో అక్రమ మట్టి రవాణా అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఈత సరదా ప్రాణం తీసింది. మానేరు వాగులో ఈతకు వెళ్లి 2 యువకుల దుర్మరణం. బోయిన్పల్లి మండలంలో మట్టి తరలింపు ఆపాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్. యువజన క్రీడా టూరిజం వారోత్సవాల సందర్భంగా విజిట్ టు ద మ్యూజియం ఎట్ కరీంనగర్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.